హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మంగళవారం అని ఆంజనేయ స్వామి గుడికి వచ్చానండి. మా ఊర్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు 3 రోజుల నుంచి చేస్తున్నారు. నేను మంగళవారం హనుమాన్ చాలీసా చదువుతారని ఎవ్రీ మంగళవారం శనివారం వచ్చే అలవాటు ఉంది. అలాగే ఈ మంగళవారం కూడా వచ్చాను. గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేశాను. చేసిన తర్వాత ఇక్కడ హనుమాన్ చాలీసాకి 2 రోజులు, హనుమాన్ జయంతికి 2 రోజుల ముందు నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడు గుడి లోపల హనుమాన్ చాలీసా చదువుతారు. కానీ ఈరోజు బయట గుడి ప్రాంగణం చుట్టూ పెట్టారండి. చాలామంది భక్తులు వస్తా కన్నుల పండగగా జరిగింది. ఆంజనేయ స్వామి నన్ను పిలిచి ఆకుపూజ కూర్చోబెట్టాడు. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే అర్థమైంది. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. గుడికి ఎప్పుడు వచ్చే భక్తులు అన్నీ సిద్ధం చేశారండి. కుర్చీలు వేసి కింద అంతా సేమియా వేసి గుడి చుట్టూ మామిడి తోరణాలు కడతా గుడి పిల్లలతో పెద్దలతో కలకల అంటుందండి. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. నేను ఆకులు తీసుకొని ఆంజనేయ స్వామి గుడికి వచ్చాను. ఇక్కడ కార్యక్రమాన్ని చూసాను. ఇంకా పంతులు గారు అన్ని కార్యక్రమాలన్నీ ఇక్కడ చేస్తున్నారు. నేను 7:30 కల్లా వెళ్ళిపోతానండి. 7 to 8 హనుమాన్ చాలీసా జరిగిద్దని. ఇంకా గుడి పచ్చని మామిడి తోరణాలతోటి గుడి అంతా అలంకరిస్తున్నారు. ఇంకా తర్వాత ఇక్కడ ఆకులు ప్రసాదం కూడా తీసుకొని వచ్చారు భక్తులు. ఇంకా తమలపాకులు తీసుకొని వచ్చాను. ఇక్కడ ఆంజనేయ స్వామికి తోరణంలాగా వెనక పెడతారండి ఈ వెండి దాంట్లో కూర్చొని ఇక్కడ ఉన్న వాళ్ళు గుచ్చుతుంటే నేను తెచ్చిన తమలపాకులు ఇక్కడ కూర్చాను. ఇంకా ఆంజనేయ స్వామి వెనక ఈ తోరణాన్ని పెడతారండి. అందుకని అన్ని తమలపాకులు అన్నీ చుట్టి ముందుగా రావటం వల్ల ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకున్నానండి. ఈ తోరణానికి తమలపాకులు గుచ్చటంలో ఈ ఆచిని తీసుకెళ్ళి నేను అక్కడ పెట్టానండి. తర్వాత ఇక్కడ ఒత్తులేసి ఆంజనేయ స్వామికి హారతులు ఇవ్వడానికి, పంచహారతులన్నీ ఇవ్వడానికి ఇక్కడ ఒత్తులేసి రెడీ చేస్తున్నా. దీంట్లో కూడా పాల్గొన్నాను. ఈ ఒత్తులన్నిట్లో ఒత్తులు పెట్టేసి ఆయిల్ వేసేసాము. తర్వాత ఇంకా వచ్చిన భక్తులంతా కూర్చుంటున్నారు. ముందు వెళ్ళటం వల్ల అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాను. మార్నింగే ఇంట్లో పని చేసుకొని వెళ్ళి పీస్ ఆఫ్ మైండ్ తోటి ప్రశాంతంగా बोलो हनुमान की। क्या दुरुस्ते ఆంటీ లైన్లో దూరుతున్నారు. లైన్లో రావడానికి ఓం ఆంజనేయ
ఈవినింగ్ తమలపాకులు ఆఫ్టర్నూన్ మార్కెట్కి వెళ్ళానండి. కూరగాయల మార్కెట్కి వెళ్ళిన తర్వాత తమలపాకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. కానీ పార్లర్లో బిజీగా ఉండి కుదరలేదు. నేను తెచ్చి తమలపాకులు ఇంట్లో పెట్టాను కదా అని ఆంజనేయ స్వామి గుడికి ఇవ్వడానికి వెళ్ళానండి. కానీ అందరూ భక్తులతోటి పూజ కూర్చొని ఇంకా పూజకు రెడీగా ఉన్నారు. కాకపోతే వేరే ఆమె సడన్గా వాళ్ళ ఇంట్లో ఫోటోషూట్ కోసం కాల్ వచ్చింది. నేను వెళ్ళాను. వాళ్ళు లేచి నాకు సీట్ ఇచ్చింది. అప్పుడు అనుకుంటూ పక్కన నీకు అదృష్టం రాసి పెట్టిందమ్మా, చాలా మంది అక్కడ పూజ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ ఆమె లేచి నీకు సీట్ ఇచ్చింది, నీకు రాసి పెట్టింది తమలపాకుల పూజ, 1,00,000 తమలపాకుల పూజ చేస్తున్నారండి ఈవినింగ్. అది ఆంజనేయ స్వామి గుడిలో నేను ఆకులు ఇచ్చేసి వద్దాము అని వెళ్ళాను. కానీ ఆంజనేయ స్వామి నన్ను కూర్చోబెట్టి ఆకులు పూజ చేయించాడు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. మాతరవాయ ధీమహి సీతావల్లభాయ ధీమహి తన్నో పూజాం సమర్పయామి. టెంకాయలు కొట్టండమ్మా. రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ సీతారామ, జయ జయ రామ ఫలచారి బుద్ధిహీన తను జానకి సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహి మోహి హరతు దివ్య స్వరూపనితం శ్రీరామదూతం శిరసా నమామి. నడిచిత విరచిత వాల్మీకి కృత కవి సర్వంశం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీలోకలమయ్య సీతామయోగం శ్రీరామదూతం శిరసా నమామి. రామలావణ్య పత్ర రాగమయూరం శ్రీరామదూతం శిరసా నమామి. రామచంద్రాపద రాజీవ మధుపం శ్రీరామదూతం శిరసా నమామి. కరుణాయుతవ దోస గంభీరం శ్రీరామదూతం శిరసా నమామి. సుగ్రీవ శ్రీరామ సంధాన హేతం శ్రీరామదూతం శిరసా నమామి. సుగ్రీవ వేదిత శ్రీరామ వృత్తం శ్రీరామదూతం శిరసా నమామి. అగ్ని సాక్షీకృత అర్కజారామం శ్రీరామదూతం శిరసా నమామి. సీతాభూషణ సమర్పిత రామం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామ సుగ్రీవ సఖ్య ఉల్లాసం శ్రీరామదూతం శిరసా నమామి. వాలిదోపాయ వరవృతు వాక్యం శ్రీరామదూతం శిరసా నమామి. సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం శ్రీరామదూతం శిరసా నమామి. వానర సేన సంహృత తీరం శ్రీరామదూతం శిరసా నమామి. సకల దేశాగత శాఖావృతిగాలం శ్రీరామదూతం శిరసా నమామి. రామచంద్ర దత్త రమణీయ భాషం శ్రీరామదూతం శిరసా నమామి. స్వయం ప్రభా దత్త సుగలాది భోజం శ్రీరామదూతం శిరసా నమామి. లంగాగమన సంవృత దేహం శ్రీరామదూతం శిరసా నమామి. సాగరోల్లంఘన సంపూర్ణ కాయం శ్రీరామదూతం శిరసా నమామి. మధ్యమిత్ర అగపతి భుజం శ్రీరామదూతం శిరసా నమామి. పురుషమయ ధ్వజ సూర్యప్రకాశం శ్రీరామదూతం శిరసా నమామి. అపరాజయాగ్రహ కాలస్వరూపం శ్రీరామదూతం శిరసా నమామి. దివ్య వేగకృతి గోస్వతి జలజం శ్రీరామదూతం శిరసా నమామి. సువేల శిఖరాగ్ర సవితావి గమనం శ్రీరామదూతం శిరసా నమామి. లంకనీ భంజన లావణ్య సారం శ్రీరామదూతం శిరసా నమామి. లంకావరోధ నిశంకిత హృదయం శ్రీరామదూతం శిరసా నమామి. సీతాన్వేషణ సురశత్రు సదనం శ్రీరామ
రావణ దుర్వాక్య అక్షర కోపం శ్రీరామదూతం రామయ్య దూతం శ్రీరామదూతం రామయ్య దూతం శ్రీరామదూతం అన్నప్పుడు శిరసానమనందుకు తల వంచండి కిందికి శ్రీరామదూతం రామయ్య దూతం శ్రీరామదూతం రామయ్య దూతం రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ శ్రీరామ్ ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలంటే మన వల్ల కాదంట. అదే రామనామం ఒక్కసారి చెప్తే నీ వెనకనే ఉంటాడంట. కాబట్టి దయచేసి అందరూ నామం పలకనికి బాధపడద్దు. ప్రాపంచిక విషయాలు ఎంత గట్టిగా మాట్లాడతామో అంత గట్టిగా నామం పలకండి. హరే కృష్ణ. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి 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 రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ
స్వామికి నమస్కారం చేసుకోవాలి. అంటే స్వామికి నమస్కారం చేసుకోవాలి. మీ నాన్నమ్మ నువ్వు టైంకి అందుకుంటారే, సిగ్గుపడుతున్నాడు. కారమా? సరేలే, పార్లర్కి వచ్చారా?